భూములకు నష్టం అయిందని కూర్చుంటే రైతుల్ని దాడి చేసినారు. దాడి చేసింటే కూడా మేము ఎదురు దాడి చేయలే. మా మీద 35 మంది మీద ఎఫ్ఐఆర్ కేసు చేసినాం. ఇదేం న్యాయం? ఇదేం కథ? బతకడానికి భూములను చేసుకుంటే భూములని ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకొని దాన్ని కంపెనీ వేస్తామంటే మమ్మల్ని కడుపు మీద కొట్టడం ఇది న్యాయం? ఇదేం ప్రభుత్వం? ఇదేం కథ? ఇదేమి ప్రజల కొరకే ఉండేది? దౌర్జన్యం కొరకే, లాఠీ ఛార్జీలు చేయకూడకే, బోన్ సర్రందులకు వచ్చి కొట్టేయడము, ఇదేం న్యాయం? అందరూ రాజకీయ నాయకులు మా మీద దయ ఉంచి దీన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. రాజోలు ఎస్ఐని మాట్లాడుతున్నాను. పెద్దదన్నవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదన్నవాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదన్నవాడకు సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రుబ్బారు, కొంతమంది కట్టాలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు. ఇంకా చాలామంది ఉన్నారు, వీడియోగ్రఫీ కూడా ఉంది. వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా ఏం చేయాలనేది ఆఫీసర్ల నోటీస్లో పెట్టేసి కూడా మేము చేస్తాము. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము సూచిస్తున్నామండి. ఇంకా 5 మెంబర్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గ్రావిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీద, అదేవిధంగా దాంట్లో తీవ్రత కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. చాలామంది పరారీలో ఉన్నారు. అందరినీ వెరిఫై చేసిన తర్వాత, వీడియోస్ అన్ని పరిశీలించిన తర్వాతనే ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.